మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజుల్లో 52 వారాలు సంవత్సరానికి ఉన్నాయి. ఈ 52 వారాలలో లోకములో ఉన్నటువంటి మనుషులను మార్చినటువంటి వారం ఈ ఆదివారం పూట జయప్రవేశ దినంగా భావించారు. యేసు ప్రభు యెరూషలేము నుండి బేతనియా వరకు యెరూషలేము పురవీధులంతా జయోత్సవముతో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, దావీదు కుమారునికి జయమని యెరూషలేములోటువంటి స్త్రీలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అందరూ ఖర్జూర మట్టలు చేతపట్టుకొని చెట్ల కొమ్మలను పరిచి వస్త్రాలను పరిచి యేసు ప్రభుని గాడిద మీద ఎక్కించి ఊరేగింపుగా యెరూషలేము పురవీధులంతా ఊరేగించారు. ఆదివారం జయప్రవేశ దినంగా భావించారు. బైబిల్లో మార్కు సువార్తమానము 11వ అధ్యాయం 11వ వచనంలో మాటలను వ్రాయబడి ఉంటాయి. సోమవారం రోజున అధికార ప్రయోగ దినంగా ఎంచారు. బేతనియా నుండి యేసు ప్రభు యెరూషలేముకి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు కనబడింది. ఆ అంజూరపు చెట్టుకి ఫలాలు లేవు. ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు వైపు పార చూస్తే ఆకులు తప్ప మరి ఏమీ లేవట. వెంటనే ఇక ఎన్నటికీ నీవు ఫలించకుందువు గాకని ప్రభు అధికారపూర్వకంగా ఒక మాట చెప్పారండి. వెంటనే ఆ చెట్టు అక్కడికక్కడే ఎండిపోయింది. ప్రియులారా, యెరూషలేముకు వచ్చి బేతనియా నుండి యెరూషలేముకు వచ్చి యెరూషలేము దేవాలయంలో క్రయ విక్రయాలు చేస్తున్న వారిని అందరినీ వెళ్ళగొట్టారు. నా దేవుని మందిరాన్ని మీరు వ్యాపార గృహంగా చేశారు, దొంగల గుహగా చేశారు అని యేసు ప్రభు సోమవారం రోజున అధికార ప్రయోగ దినంగా తన యొక్క అధికారాన్ని ఉపయోగించారు. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మార్కు సువార్తమానం 11వ అధ్యాయం 20వ వచనం నుండి 12వ అధ్యాయం 25, 33 వచనాలు ఈ మాటలను వ్రాయబడి ఉంటాయి. మంగళవారం రోజున విమర్శనాత్మక దినముగా మంగళవారం రోజున ఎంచారు. దేవాలయంలో పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ అనుమానములతో పునరుద్ధానము లేదని వారు యేసు ప్రభుని వాదిస్తూ మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, మతాధికారుల యొక్క అనుమానాలు, వారి యొక్క సందేహాలు వాటన్నిటినీ ప్రభు తీర్చారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు సువార్తమానము 11వ అధ్యాయం 20వ వచనంలో 12వ అధ్యాయం 25 నుండి 33 వచనాల వరకు ఈ మాటలు ఉంటాయి. బుధవారం రోజున విశ్రాంతి దినముగా కాస్త విశ్రమించారు ప్రభు బుధవారం. బైబిల్లో మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం మాటలు ఉంటాయి. లాజరు ఇంటికి, మార్తా మరియా లాజరు ఇంటికి ప్రభు లాజరును బ్రతికించినందున వారు విందు చేసి కృతజ్ఞతగా ప్రభుని శిష్యుని ఇంటికి పిలిస్తే మరియా, లాజరు యొక్క అక్క అయినటువంటి మరియా ప్రభు తలపైన విలువైనటువంటి అత్తరును పూసి తల వెంట్రుకలతోటి యేసు ప్రభు యొక్క పాదాలను తుడిచారు. బుధవారం రోజున ప్రభు విశ్రమించారు, కాస్త విశ్రాంతి తీసుకున్నారు. గురువారం రోజున సిద్ధపాటు దినంగా ఎంచారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకాసు వర్తమానం 22వ అధ్యాయం 20వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఆయన పస్కాను ఆచరించడానికి పస్కా భోజనము కొరకు ఇదిగో ఒక ఇంట పస్కాను ఆచరిద్దాము అని యేసు ప్రభు తన శిష్యులతో పస్కా పండుగ దినమున గురువారం సిద్ధపాటు దినమున సిలువకు అప్పగించబడే రోజు, ఆ రోజున గురువారం రోజున పస్కాను ఆచరించారు. ఒక రొట్టెను ఎత్తుకొని ఇది మీ కొరకైన నా శరీరం, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయమని చెప్పారు. ఒక పాత్రను, ద్రాక్షారసంతో నింపబడినటువంటి పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకైన చిందించేటువంటి క్రొత్త నిబంధన వలనటువంటి నా రక్తం, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడం చెప్పారు.
పస్కాను ఆచరించిన తర్వాత యేసు ప్రభు వారు పాటలు పాడుకుంటూ ఒలీవల కొండకి వెళ్ళారట. ఒలీవలకు కొండకి వెళ్ళి ప్రభువు ప్రతిదినం వాడుకు చొప్పున ఒలీవ కొండ పైన గెత్సమనే తోటలో ఇదిగో యేసు ప్రభుల వారు ప్రార్థన చేశారు. దైవజనుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ అంటారు, యేసు ప్రభు శరీరధారుడైనటువంటి దినములలో మహారోదనతో కన్నీళ్లతో విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తులు చెల్లించినందువలన ఆయన అంగీకరించబడ్డారట. మరణము నుండి విడిపించగలవానికి ప్రభు ఆ విధంగా ఆతృతతో ప్రార్థన చేశారట. గెత్సమనే తోటలో ఆతృతతో ప్రార్థన చేస్తున్నప్పుడు గుంపుగా అనేక మంది వచ్చి రోమీలు సైనికులు యేసు ప్రభును అప్పగించినటువంటి యోధ వచ్చి ఆ గెత్సమనే తోటలో ప్రభుని పట్టుకున్నారండి. ప్రభును బంధించారు. ఆ రాత్రే ఈ కేఫా దగ్గరికి ప్రభుని తీసుకుని వెళ్ళారు, తీర్పు తీర్చారు. ప్రియులరా, కేఫా ఫిలాతు దగ్గరికి పంపించారు, ఫిలాతు తీర్పు తీర్చారు. శుక్రవారం రోజున చిత్రహింసన చేశారండి ప్రభుని. గురువారం రాత్రి నుండి శిలువ మరణానికి అప్పగించబడినటువంటి ప్రభు శుక్రవారం అంతా ప్రభుని చిత్రహింస చేశారు. చిత్రహింస చేయబడినటువంటి దినం శుక్రవారం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువర్తమానం 19వ అధ్యాయం 38వ వచనం నుండి 41వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. యేసు ప్రభు శుక్రవారం రోజున ఇదిగో గుడ్ ఫ్రైడే అంటున్నాం కదా, మంచి శుక్రవారం అని, ప్రజలందరి పాపముల నిమిత్తమై ఒకరు మరణించడం మంచిదని మంచి శుక్రవారం అన్నారు. మలయాళంలో దుఃఖ శుక్రవార అన్నారు. దుఃఖిస్తున్నటువంటి శుక్రవారం అని, దుఃఖపడుతున్నటువంటి శుక్రవారం అని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గుడ్ ఫ్రైడే రోజున అంటే శుక్రవార దినమున యేసు ప్రభు సిలువ వేయబడ్డారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఆయన సప్త పలుకులు పలికారు. బహుదీవెనకరమైన పలుకులు పలికారు. లోకానికి, లోకంలో ఉన్నటువంటి మనుషులకు మాదిరికరంగా ఉండటానికి, క్షమించడం ఎలాగునో, ప్రేమించడం ఎలాగునో, తండ్రికి తన ఆత్మను అప్పగించడం ఎలాగునో, ప్రియులరా, అనేక విషయాలను సప్త పలుకులను ప్రభు పలికారు. పలికిన తర్వాత సిలువలో ప్రభు మరణించారు. యేసు ప్రభు శిష్యులైనటువంటి రహస్య శిష్యులైనటువంటి నికోదేము, అరిమత్తయి యోసేపు యేసు ప్రభు దేహాన్ని తమకు కావాలని ప్రాణాన్ని తెగించి అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగి యేసు ప్రభు దేహాన్ని సిలువపై నుంచి దించి తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో, అరిమత్తయి యోసేపు యొక్క సమాధిలో యేసు ప్రభుని ఉంచారు. శుక్రవారం అలాగున జరిగింది. శనివారం దుఃఖ దినం, మౌనము దినముగా గడిచిపోయింది. ఆదివారమున తెల్లవారుచు ఉండగా భూమి పునాదులు కదిలాయట. సమాధి యొక్క రాయి దొర్లించబడిందట. సజీవుడైనటువంటి క్రీస్తు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రియులరా, ఖాళీ సమాధిని చూసినటువంటి మగ్ధలేని మరియా వేరొక మరియా మొదటిగా ఆ సమాధి దగ్గరకు వచ్చి చూసి విభ్రాంతి పొందారు. ప్రభువుని ఇదిగో అక్కడ సజీవునిగా ప్రభు దర్శనమిచ్చారు. సాయంకాలానికి ఆదివారం సాయంకాలానికి శిష్యులు ఒక గదిలో ఉంటే ప్రభు తనను తాను కనుపరుచుకున్నాడు. 40 దినాలు సజీవునిగా సశరీరుడిగా ఇంచుమించుగా 500 మందికి విశ్వాసులకు తను తాను కనపరుచుకున్నారండి. ప్రియులరా, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి కొరకు మరలా ప్రభు ఈ లోకానికి రాబోతున్నారు. ఈ పూట నేను మీకు అందించాలనుకున్నటువంటి దేవుని సందేశం ఏంటంటే, అసలు యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డారు? ఆయన సిలువ మరణానికి అప్పగించబడటానికి గల కారణం ఏంటి? ఆయన సిలువ మరణం, ఆయన సిలువ వేయబడినందువలన మనకు కలిగింది, మనకు ఒరిగింది, మనకు జరిగింది ఏంటి అనే విషయాలను క్లుప్తంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని విషయాలు నేను మీకు అందించాలని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టి నేను దేవుని మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయం 31వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయనను అనగా ప్రభుని యేసుక్రీస్తును అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. యేసు ప్రభుని అపహసించారు రోమా సైనికులు. యేసు ప్రభుని అవమానపరిచారు, నిందించారు, హేళన చేశారు.
యేసు ప్రభు యొక్క వస్త్రాలు తీసేశారు, ఒక ఎర్రటి అంగిని దేహానికి ధరింపజేశారు, పెడగుద్దులు గుద్దారు, ముఖమున ఉమ్ముని ఊశారు. ఆయనను, మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని, ఆయన కట్టినటువంటి ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి యేసు ప్రభుని సిలువ వేయుటకు ఆయన తీసుకుని వెళ్ళారట. యేసు ప్రభుల వారు ఎందుకు సిలువ వేయబడ్డారు? సిలువ శిక్ష అనేది చాలా భయంకరమైనది. సిలువ శిక్ష అనేది శాపగ్రస్తమైనది. సిలువ వేయబడటం అనేది పర్షియన్లు ఆ సిలువను భయంకరమైనటువంటి దొంగలకి, రాజద్రోహులకు, భయంకరమైనటువంటి క్రూరులకు, దుర్మార్గులకి, గజ దొంగలకి వేసే శిక్ష. మరి నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపం ఎరుగనివాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎందుకు సిలువ మరణానికి అప్పగించబడ్డాడు? అసలు ఎందుకు సిలువ వేయబడ్డాడు? యేసు ప్రభు సిలువ వేయబడి ఆయన సప్త పలుకులు సిలువలో ఎందుకు పలికారు అనే విషయాలను క్లుప్తంగా ఒక 3 విషయాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డారంటే మన బలహీనతలను బట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ప్రియులరా, బలహీనతను బట్టి, ఎవరి బలహీనతను బట్టి? మనుషులందరి బలహీనతలను బట్టి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో పౌలు అంటారు, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయెను. మనం ఇంకనూ ఇదిగో క్రీస్తు సిలువకు శత్రులమై ఉండగా మన కొరకై ఆయన సిలువ వేయబడ్డాడు. మనుషులు అన్న తర్వాత బలహీనతలు ఉంటాయండి. అసలు మనుషులే బలహీనులు. శరీరం అనేది బలహీనమైనటువంటి ఘట్టం అండి. శరీరానికి, ఆత్మకి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. శరీరమేమో తిందాం, శుభ్రంగా పనుకుందాం, సుఖపడదాం. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ 5,000 సంగతి. ఈ 5,000 అన్నయ్యట, ఈ 5,000లో ఇదిగో ఏలందట, తిందాం 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 అని అంటా ఉందంట. చాలామంది మనుషులు కూడా ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడు చూడు తిండి 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 తిండి, తిందాం తిందాం అందట. సరే ఏలందట, ఈ చూపుడు వేలందట, సరే ఎక్కడి నుంచి తెచ్చుకొని తిందాం అని అందట. అంటే సరే అన్నిటికంటే పెద్ద సలహా చెప్పిందంట. కొంతమంది పెద్దోళ్ళు పెద్ద సలహాలు చెబుతూ ఉంటారు కదా, అలాగా మధ్యవేలు సలహా చెప్పిందంట. ఏమని చెప్పిందంటే అప్పు తెచ్చుకొని తిందాం అని సలహా చెప్పిందట. ఏలందట, సరే అప్పు తెచ్చుకొని తిందామని చెప్పేసి అంటున్నారు కదా, అప్పు ఎలా తీరుద్దాం, అన్ని క్వశ్చన్లే. అప్పు ఎట్ట తీరుద్దాం అందట. ఇది పొట్టేలు. అమ్మో, పొట్టోళ్ళు మహా గట్టోళ్ళు అంటారు. పొట్టోళ్ళకి మహా ఉపాయాలు ఉంటాయి. ఈ చిటికి నేలందట, అంటే ఏలు స్వభావం కలిగిన మనుషులు కూడా ఉంటారు. తిని ఇక అడ్రస్ లేకుండా వెళ్ళిపోదాం మనం ఎక్కడో దగ్గరికి అందట. మనుషులు ఇలాంటి బలహీనతలు ఉంటాయండి. రకరకాల బలహీనతలు ఉంటాయి. మన బలహీనతల నిమిత్తమై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. పౌలు అంటున్నారు, ఇదిగో బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవిస్తూ ఉన్నాడు. మేము కూడా ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము. క్రీస్తునందు ప్రియులరా, పరిశుద్ధులైనటువంటి పేతురు తన పత్రికలో, పేతురు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం 18వ వచనంలో పేతురు అంటారు, దేవుని చిత్తమలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ప్రియులరా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడ్డారు, ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు. మనందరి పాపముల విషయమై ఒక్కసారే శ్రమపరచబడ్డారు. క్రీస్తు శిలువకు శత్రువులు మనం, క్రీస్తు విరోధులు మనం, పాపులు మనం, బలహీనులు మనం. మన కొరకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు
ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 7-8 వచనాల్లో కూడా పౌలు అంటారు, మనుషుని పోలికగా ప్రభు పుట్టారట, దాసుని స్వరూపం ధరించుకున్నారట, తనను తానే రిక్తునిగా చేసుకున్నారట, ఆకారమందు మనుషునిగా కనపడ్డారట, మరణము పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తునందు ప్రియులరా, మనుషులందరి బలహీనత నిమిత్తమై ప్రభువుని బట్టి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. మన బలహీనతలను తొలగించి ఇదిగో మనల్ని తన కృపచేత బలపరచాలని, తన ఆత్మచేత బలపరచాలని ప్రభువుని బట్టి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు. ఆయన సిలువ వేయబడిన తర్వాత, వేయబడినందువలన మనుషులందరి బలహీనతల్లో నుండి విడుదల కలిగిందండి. అందుకే పౌలు అంటారు, ఇదిగో నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. బలహీనతల యందు దేవుని కృప నా యందు ప్రత్యక్షపరచబడి నన్ను బలపరుస్తుంది. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు, ఏదైనా రహస్య విషయాలు చెప్పారనుకోండి, 10 మందికి చెప్పాలి. ఆ మధ్య ఒక సంఘంలో ఒక 4 సంఘ పెద్దలు ఉన్నారట. 4 సంఘ పెద్దలు కూర్చొని చాలా కాలం తర్వాత కలుసుకొని మాట్లాడుకున్నారట. ఒక సంఘ పెద్ద చెప్పారట, అరే నాకు వయసు పైబడిపోయింది, నేను ఇంతకాలం మీకు చెప్పని ఒక సీక్రెట్ విషయాన్ని నీకు చెప్పాలనుకున్నాను అన్నాడట పెద్ద ఆయన. ఇంకొక ఆయన అన్నట, నేను కూడా చెప్తాను నా రహస్య విషయాలు అని చెప్పాడట. 3వ వ్యక్తి కూడా చెప్పాడట, ఏంటి అని చెప్పేసానంటే, సంఘంలో వచ్చే కానుకలు ఎవరికి తెలియకుండా, పాస్టర్ గారికి కానీ, మీకు కానీ, ఏమంటే ట్రెజరర్ కానీ, సెక్రటరీ కానీ ఎవరికి తెలియకుండా నేను ఏం చేశానంటే కొంత సొమ్మును నొక్కేసి ఇదిగో నా ఇల్లు కట్టేశాను రా. నేను ఇల్లు కట్టడమే కాదు, నేను బండి కూడా కొనుక్కున్నాను అని చెప్పాడట. ఎవరికి తెలియకుండా చేశానని అని చెప్పాడట. 2వ వ్యక్తి అన్నట, సరే నువ్వు చేసావు, నేను కూడా కొంత సొమ్ము, ఆ కానుకల డబ్బులు నేను కూడా దొంగిలించేసి నేను ఇళ్ళ స్థలాలు ఒక 2 ప్లాట్లు కొన్నాను, తర్వాత నా కూతురు పెళ్లి కూడా చేశానని చెప్పి అన్నాడట. 3వ వ్యక్తి అన్నాడట, నేను ఏమి కొనలేదు కానీ కొంత డబ్బు నేను బ్యాంకులో దాచేసుకున్నానని చెప్పాడట. సరే ఇలా 3 చెప్పిన తర్వాత 4వ వ్యక్తి, 4 మధ్యలో నుంచి ఆ 4వ వ్యక్తి పరిగెత్తుతున్నాడట వాళ్ళని వదిలిపెట్టేసి. పరిగెత్తునేసరికి వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమైంది ఏంటని చెప్పేసి అని మొత్తం మీద వీళ్ళు 3 కూడా వారి వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకొని ఆ సంఘ పెద్దను అడిగాట, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి మమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసానంటే, నాకు ఏదైనా విషయం తెలిస్తే 10 మందికి చెప్పేదాకా నా కడుపుబ్బరం ఆగదు, అది నా బలహీనత అన్నాడట. ప్రియులరా, మన బలహీనతలను బట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. మన బలహీనతలన్నింటినీ తొలగించాలని, మన పాపములకు పరిహారం కలగాలని. క్రీస్తునందు ప్రియులరా, యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు? 2వ అనుభవం, తనతో మనందరినీ సమాధానపరుచుకోవాలని. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి మాట, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లని తండ్రి అభిష్టమాయను. భూలోకమందును పరలోకమందును, ఏమండి, భూలోకములో ఉన్న వాటి అన్నిటి యందును సిలువ రక్తము చేత సంధి చేసి, ఇదిగో ఆయన ద్వారా, అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుచుకోవాలని. అంటే మొదటి ఆదాము హవ్వ ఆదాములు ఆజ్ఞ అతిక్రమం పాపం చేశారు. పాపం చేసి దేవునితో, ఏమండి, దేవుని సన్నిధి నుండి తోలివేయబడ్డారు బయటికి. పాపం చేసినటువంటి హవ్వ ఆదాములు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అప్పటి వరకు పరిపాలించేవాళ్ళు, సమస్తాన్ని పరిపాలించేవాళ్ళు పరిపాలన పోగొట్టుకున్నారు, దేవుని మహిమను పోగొట్టుకున్నారు, అక్షయతను పోగొట్టుకున్నారు, స్వతంత్రతను పోగొట్టుకున్నారు. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు పత్రికల్లో అంటారు, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ తీర్చబడ్డారో, పాపులుగా ఎలాగూ మార్చబడ్డారో, ఇదిగో మరొకని విధేయత వలన, మొదటి ఆదాము అవిధేయత వలన మనుషులందరికీ పాపం వల్ల శాపం, ఆ పాప శాపముల వలన దేవునితో అసమాధానం, దేవుని సన్నిధికి దూరమైపోయారు.
అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడ్డాడు. సిలువలో కార్చినటువంటి రక్తము వలన, ఇదిగో సిలువ రక్తం వలన సంధి చేసి భూలోకమందును పరలోకమందును సమస్తమును దేవునితో సమాధానపరచాలని ఇదిగో తండ్రి అభిష్టమాయనట. తనతో సమాధానపరుచుకోవటానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. మొదటి ఆదాము వలన మనుషులందరూ పాపులుగా ఎలాగో తీర్చబడ్డారో, కడపటి ఆదామైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క విధేయత వలన మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రియులారా, సిలువ మరణం పొందేంతగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు విధేయతను చూపాడు. తనను తాను తగ్గించుకున్నారు, రిక్తునిగా చేసుకున్నారు ఆయన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో పౌలు అంటారు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునితో సమాధానపరచాలని. అందుకే పౌలు అంటారు, క్రీస్తుకు మునుపు మీరు దూరస్తులై ఉన్నారు, అయినా ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు వలన ఇదిగో ఆయనకు సమీపస్తులయ్యారు. పాపం వలన, అతిక్రమం వలన, దుర్మార్గత వలన, దుష్టత్వం వలన, లోకములో ఉన్నటువంటి లోక సంబంధమైన కార్యక్రమాల వలన దేవునికి దూరం అయిపోతున్నాం. అయితే క్రీస్తు సిలువ వేయబడ్డారు. ఎందుకో తెలిసిన, అందరినీ సమాధానపరచాలని. చివరికి మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డారో తెలిసిన, మన ప్రాచీన స్వభావాలను ఇదిగో తీసివేయుటకు, మన ప్రాచీన స్వభావాలను సిలువ వేయుటకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ అంటారు. రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రాచీన స్వభావం, ప్రాచీన మనుషులు. ఏమండి, ప్రాచీన స్వభావం అంటే క్రీస్తుని ఎరగక ముందు, క్రీస్తు ఎవరో తెలియక ముందు ఆచార సంప్రదాయాలు కొనసాగుతూ ఉంటారు. అపోస్తలుడైనటువంటి పౌలు అంటారు, ప్రాచీన స్వభావం నాలో ఉన్నాయి. బైబిల్లో రోమిలికి రాసిన పుస్తకం 7వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాలు మీరు గమనించినట్లయితే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని ఎరుగుదును, మేలైనది చేయవలెను కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుట నాకు కలగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. నేను కోరనిది దానిని చేసినట్లా దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నది కనుక ఒక నియమము నాకు కనబడుచు ఉన్నది. ప్రియులరా, ప్రాచీన స్వభావం సిలువేయబడుటకై ప్రభువైన యేసుక్రీస్తు మనందరి ప్రాచీన స్వభావాలు. అంటే కొంతమంది మేలైనది ఏదో చేయాలనుకుంటారు, చేయలేరు. చూడకూడదు అనుకుంటారు, చూస్తూ ఉంటారు. చేయకూడదు అనుకుంటారు, చేస్తూ ఉంటారు. వెళ్ళకూడదు అనుకుంటారు, వెళుతూ ఉంటారు. మాట్లాడకూడదు అనుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ప్రాచీన స్వభావాలు సిలువ వేయుటకై ప్రభువైన యేసుక్రీస్తు మనుషులందరి నిమిత్తమై సిలువ వేయబడ్డారు. అందుకే పౌలు అంటారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తూ ఉన్నాడు అని. దోషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా సంఘాన్ని, సంఘ విశ్వాసులందరినీ హింసించినటువంటి పౌలు అంటారు, ఏమండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఏమండి, ప్రాచీన స్వభావం, ప్రాచీన పరిస్థితులన్నింటినీ సిలువేశారండి. ఇప్పుడు పౌలు క్రీస్తు యేసు జీవిస్తూ ఉన్నారు. అందుకే పౌలు అంటారు, ఇదిగో జీవిస్తున్నటువంటి జీవితం క్రీస్తు మిగిల్చినటువంటి శ్రమలను నా శరీరం ముందు నేను సంపూర్తి చేస్తున్నాను అంటారు. ప్రాచీన స్వభావాలు సిలువేయటకే ప్రభువైన యేసుక్రీస్తు సిలువేయబడ్డారు. ఇంగ్లాండ్ దేశంలో సిన్సన్ డార్క్ అన్నటువంటి ఒక వ్యక్తి
విలాసవంతంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. విస్తారమైనటువంటి డబ్బు, మంచి ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి అతను గుర్రం మీద స్వారీ చేసుకుంటూ అనేక ప్రాంతాలను సందర్శిస్తూ విలాసవంతంగా జీవిస్తున్నాడండి. తింటూ త్రాగుతూ ఆహ్లాదకరంగా ఆనందంగా అనేక ప్రాంతాలను సందర్శిస్తూ వెళుతూ ఉన్న సమయంలో ఓ చోట ఒక సీనరీ కనపడింది. ఆ సీనరీ పైన ఎత్తైన కొండ, ఆ కొండపైన ఒక సిలువ, ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఒక వ్యక్తి, రక్తసిక్తమైనటువంటి దేహముతో స్వరూపం లేకుండా క్రూపిగా మార్చబడ్డ ఆ వ్యక్తిని చూచి నిదానించి చూస్తే తలపైన ముళ్ళ కిరీటం, వెండి బంగారాలతో ముత్యాలతో అలంకరించబడినటువంటి కిరీటాలు ధరించుకున్న వాళ్ళని చూశాను. ఇదిగో ముళ్ళ కిరీటం ధరించుకున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు అనుకున్నాడు. అనుకున్న తర్వాత కాస్త కిందకు చూశాడు. ముఖం పైన అంత స్వరూపం లేకుండా గాయాలు, నిలువెల్ల గాయాలు, చేతులకు మేకులు, వెండి బంగారాలతో అలంకరించుకున్నటువంటి ఆభరణాలతో అలంకరించుకున్న చేతులను చూశాను. గాయపరచబడినటువంటి చేతులు చాచబడి ఉన్నాయి. ఎవరి కొరకు చాచి ఉన్నాడు ఈయన? ప్రక్కలో గాయం, నిలువెల్ల గాయాలు. ఒక్కసారిగా ఏంటి, ఎవరి కొరకు ఈయన ఈ విధంగా, ఈ వ్యక్తి ఈ విధంగా రక్తసిక్తమైనటువంటి దేహంతో కనబడుతున్నాడు అని ఇంకా కిందకు చూసినట్ట 2 కాళ్ళకి గాయాలు, మేకులతో గుచ్చబడ్డాడు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఎవరి కొరకు అని చూసినప్పుడు కింద ఒక లెటర్ రాసి ఉన్నదట, ఒక క్యాప్షన్ రాసి ఉందట. ఏంటంటే తెలిసిన, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నా కొరకు నీవేం చేస్తున్నావు? ఇదిగో ఆ మాట ద్వారా అతను దర్శించబడ్డాడు. వెంటనే మార్పు చెందాడు. తనలో పశ్చాత్తాపం కలిగి, నా కోసం ప్రాణం పెట్టారా? నా కొరకు ముళ్ళ కిరీటం ధరించబడ్డారా? గాయపరచబడ్డారా? నా కొరకు బాధింపబడ్డారా? బైబిల్లో పేతురు పత్రికలో ఉంటుంది, క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగుజాడల్లో నడుచు నిమిత్తం మీ ఎదుట ఆయన మాదిరి ఉంచిపోయాడని. నా కొరకు బాధింపబడ్డా? ఇదిగో నా కొరకు నీవు ప్రాణం పెట్టావు కాబట్టి ఇదిగో నా శేష జీవితం నీ కొరకేనని తన్ను తాను అప్పటికప్పుడే అక్కడికక్కడే ఏమండి దేవుని ఆత్మ ద్వారా దర్శింపబడి తన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి వెంటనే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది క్రీస్తు కొరకు సిలువ యోధునిగా దేవుని పరిచర్యను చేశారు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకై నశించిపోతున్న ఆత్మల భారం కలిగి దేవుని కాడిని మోశారు. అందుకే ప్రభు అంటారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పారు. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై సిలువ వేయబడ్డారు. మన బలహీనతల నిమిత్తం సిలువ వేయబడ్డారు. దేవునితో తనతో సమాధానపరుచుకోవటానికి సిలువ వేయబడ్డాడు. మన ప్రాచీన స్వభావాల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించే వారముగా నడిపించబడాలి. అందుకొరకే సిలువ వేయబడ్డాన్ని మనం గ్రహించాలి. సిలువలో పలికినటువంటి 7 మాటలను, 7 పలుకులు మనం ధ్యానిస్తాం, స్తుతిస్తాం, దేవుని గణపరుస్తాం. అదే సమయంలో సిలువ, యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు గ్రహించి మనం ఆధ్యాత్మికంగా దేవుని వైపు చూస్తూ దేవుని మార్గాల్లో మనం నడిపించబడుదుముగాక. ఈ మాటలు మీ అందరి వినికిడు ప్రభు ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. తలల మంచి కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతిని యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం. టీవీ వర్తమానముల ద్వారా మీ మాటలు అందించుటకు మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ఎందరైతే విని విశ్వసించారో వారందరి ప్రభా మీరు ఎందుకొరకు సిలువ వేయబడ్డారో, భారభరితమైనటువంటి సిలువ నా తండ్రి మీరు మోసారు నాయన. నా తండ్రి బాధింపబడ్డారు నాయన, దూషింపబడ్డారు, ద్వేషింపబడ్డారు, అపహసించబడ్డారు, అవమానపరచబడ్డారు నాయన. మీరు ఎందుకొరకు సిలువ వేయబడ్డారు అనేక విషయాలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. మా బలహీనతల నిమిత్తమై మీరు సిలువ వేయబడ్డారని, మేము ఇంకను బలహీనమై ఉండగా మీరు మా కొరకు చనిపోయారని, మేము పాపులమై ఉండగా మీరు మా కొరకు చనిపోయి ఉన్నారని, మీకు శత్రువులమై ఉండగా మీరు మా కొరకు మరణించారని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అవును ప్రభా, మా బలహీనతలు, మనుషులందరి బలహీనతల కొరకై మీరు సిలువ వేయబడ్డారు. ప్రతి మనుషుని యొక్క బలహీనతను మీరు తొలగించండి, మీ కృపచేత బలపరచండి, మీ ఆత్మచేత బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి మీకు స్తోత్రములయ్యా. అయ్యా, మొదటి ఆదాము నా తండ్రి అవిధేయత వలన మనుషులందరూ పాపులుగా మార్చబడ్డారు నాయన. మీతో సహవాసం చేసే అనుభవాన్ని, మీతో సమాధానం కలిగే అనుభవాన్ని పోగొట్టుకున్నారు. కడపటి ఆదాముగా మీరు లోకానికి వచ్చి సిలువ వేయబడ్డారు. మీతో సమాధానపరచాలని మీరు సిలువ వేయబడ్డారని మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మా ప్రాచీన స్వభావాల నిమిత్తమై
మీరు సిలువ వేయబడ్డారు మీరు మాట్లాడారు. మేలైనది చేయనేది అలాగూ చేయట్లేదు నేను పౌలు అన్నారు. ప్రభా, ఇది చేయకుండా ఉండేది నేను కాదు, నాలో నివసించు పాపం అంటున్నారు నాయన. అందుకనే తన ప్రాచీన స్వభావాలన్నీ మీతో పాటు సిలువ వేశారు నా తండ్రి. పౌలులో ఇక జీవించేది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నానని పౌలు చెప్పారు నాయన. అవును తండ్రి, మేము మీ కొరకు జీవించాలి, మీకు సిలువకు సాక్షులుగా మేము బ్రతుకులో మీ కృప దయచేయండి. మీరు ఎందుకొరకు సిలువ వేయబడ్డారో మేము గ్రహించి సత్యాన్ని మేము ఎరిగి ఆత్మీయ జీవితంలో మీ వైపు చూస్తూ ముందు కొనసాగడం మీ కృప దయచేయండి. విన్న వర్తమానం ప్రతి వారి జీవితంలో ఫలభరితంగా మార్చి కార్యాలు జరిగించి మీ నామమున మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకపు తండ్రిని దేవుని ప్రేమ, కుమారును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము సన్నిధి ఈ మాటలు విని విశ్వసించిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు యేసయ్య కృపా సన్నిధి అంతవరకు తోడే ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.